మన ఒంట్లో కీళ్లు అవి ఏవైనా కావచ్చు. వాటిలో సమస్యల్ని బాగు చేసేందుకు ఒకప్పుడైతే చర్మంపై పెద్దగా కోతలు పెట్టి కీలు భాగాన్ని మొత్తంగా తెరవాల్సి వచ్చేది. అయితే మినిమల్ ఇన్వెజివ్ టెక్నాలజీ, ఆర్థోస్కోపీ వంటి పరికరాలు అందుబాటులోకి వచ్చాక సర్జరీ కోసం పెద్దగా కోతలు పెట్టాల్సిన అవసరం ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఆర్థోస్కోపీ విధానంలో పెద్దగా కోతలు పెట్టకుండా కేవలం చిన్న రంధ్రాల సాయంతో ఇవాళ దెబ్బతిన్న కీళ్లను చాలా సులువుగా మరమ్మతు చేయొచ్చు. తక్కువ కోతలతో కీళ్లకు మరమ్మతు చేయటానికి ఉపకరించే ఆర్థోస్కోపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్రీడల్లో గాయపడ్డప్పుడు, రోడ్డు ప్రమాదాల్లో గాయాలైనప్పుడు, పరిగెడుతున్నప్పుడు, మెట్లు దిగేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే మోకాళ్లలో గాయాలవుతూ ఉంటాయి. వాపు, నొప్పి బాధిస్తూ ఉంటాయి. ఎక్స్రేలో చూస్తే ఎటువంటి ఫ్రాక్చర్ కనిపించదు, నొప్పి మాత్రం ఉంటుంది. కానీ నిజానికి అక్కడ కార్టిలేజ్ దెబ్బ తినటమో, లిగమెంట్ టేర్ కావటమో జరిగి ఉంటుంది. దానివల్ల నొప్పి వస్తూ ఉంటుంది. చాలామంది ఈ సమస్యల్ని గుర్తించలేకపోతుంటారు. ఒకప్పుడైతే ఇలాంటి సమస్యలకు చర్మంపై పెద్దగా కోతలు పెట్టి ఆపై సమస్యల్ని గుర్తించి చివరగా సర్జరీ చేయాల్సి వచ్చేది. అయితే ఆర్థోస్కోపీ పరికరం రాకతో ఇప్పుడు కేవలం చిన్నపాటి రంధ్రం చేసి సమస్యల్ని చక్కగా గుర్తించి ఆపై వాటిని చక్కగా బాగు చేయడానికి వీలవుతోంది. ఆర్థోస్కోపీ అంటే కీహోల్ సర్జరీ, లేదా కుట్టు లేకుండా లేకపోతే కోత లేకుండా చేసే సర్జరీ అనమాట. ఆర్థ్రో అంటే జాయింట్, స్కోపీ అంటే త్రూ స్మాల్ హోల్ వి సీ ద జాయింట్ త్రూ ఏ కెమెరా. సో ఆర్థ్రోస్కోపీలో చిన్న ఘాటు ద్వారా లోపలికి ఒక జాయింట్ లోపలికి ఒక కెమెరా పంపించేసి జాయింట్ లోపల ఎలా ఉన్నాయి, గుజ్జు ఎలా ఉంది, లిగమెంట్స్ ఎలా ఉన్నాయి, ఎముక ఎలాగుంది, లేకపోతే జాయింట్ చుట్టూ ఉండే కవరింగ్ ఏరియా సైనోవియం అంటాము, అది ఎలా ఉంది అనేది మనం కోత లేకుండానే చూడవచ్చు. సో ఆ పద్ధతి ద్వారా ఏంటంటే పెద్ద పూర్వము ఆర్థోస్కోపీ రాకముందు ఏం చేసేవాళ్ళం అంటే పూర్తిగా పైనుంచి కింద వరకు పెద్ద కోత పెట్టి జాయింట్ మొత్తాన్ని పూర్తిగా తెరిచి లోపల ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకు వైద్యం చేసేవాళ్ళము. అయితే ఎప్పుడైనా ఇలాంటి స్పోర్ట్స్ ఇంజురీ అంటే లిగమెంట్ ఇంజురీకి సంబంధించిన సమస్యలకు మనం వైద్యం చేస్తే వైద్యం అయిపోయిన తర్వాత ఫిజియోథెరపీ అంటే మొదటి రోజు నుంచే ఖచ్చితంగా కీలు కదలికల కోసం మనం ప్రయత్నం చేయాలి. అలాగ పెద్ద కోతలు పెట్టినప్పుడు కుట్రు నొప్పి వల్ల ఎక్కువ మంది ఆ ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళు కాదు. సో రిజల్ట్స్ బాగుండే కాదు. ఇప్పుడు ఆర్థ్రోస్కోపీలో చిన్న కోత వల్ల సర్జరీ అయిపోయిన మరుసటి రోజు నుంచే మనం జాయింట్ని కదలికలు చేస్తూ ఉంటే జాయింట్లో అతుకులు రాకుండా అంటే జాయింట్ బిగుసుకుపోకుండా ఉంటుంది. జాయింట్ పక్కన ఉన్న కండరాలను కూడా మనం మొదటి రోజు నుంచే బలం పెంచే ఎక్సర్సైజ్ చేయించుకోవచ్చు. కాబట్టి రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఆర్థ్రోస్కోపీకి పూర్వం వచ్చిన రిజల్ట్స్ కన్నా కూడా ఆర్థ్రోస్కోపీతో చేసిన రిజల్ట్స్ లిగమెంట్ ఇంజురీస్ కానీ లిగమెంట్ సర్జరీస్లో అద్భుతంగా ఉంటాయి. ఆర్థ్రోస్కోపీ వల్ల ఉపయోగం ఏంటంటే పెద్ద కోతలు ఉండవు, మనిషికి నొప్పి తక్కువగా ఉంటుంది. సర్జరీ అయిన మొదటి రోజు కాదు 6 నుంచి 8 గంటల తర్వాత వెంటనే మనిషి మోకాలు జాయింట్ని కదిలించడం చేయొచ్చు, మడవడం చాపడం చేయొచ్చు, ఎక్సర్సైజెస్ చేయొచ్చు, నడవడము బిగినింగ్ నుంచే నడిపించవచ్చు అన్నమాట మనిషి. ఆర్థోస్కోపిక్ సర్జరీలో శరీరంపై చిన్న ఘాటు చేసి దాని గుండా చిన్న లెన్స్, కెమెరా, లైటింగ్ ఉన్న పెన్సిల్ సైజు పరికరంలో పంపి లోపలి నిర్మాణాన్ని చూస్తూ చికిత్స చేయటం జరుగుతుంది. ఈ ఆర్థోస్కోపీ పరికరం టెలివిజన్కు అనుసంధానించబడి ఉంటుంది. దీని ద్వారా లోపలి నిర్మాణాలను పరిశీలిస్తూ వైద్యులు ఆపరేషన్ నిర్వహిస్తారు. ఆర్థోస్కోపీ సర్జరీ ద్వారా కేవలం 3 మిల్లీమీటర్ల సైజులో మాత్రమే కోత పెడతారు. అతి తక్కువ సమయంలో సర్జరీ పూర్తయిపోతుంది. రోగి కూడా త్వరగా కోలుకుంటాడు. ఉదయం సర్జరీ చేస్తే సాయంత్రానికల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు. మోకాలు, భుజం, చీలమండ గాయాలకు చికిత్స చేయడానికి ఆర్థోస్కోపీ బాగా ఉపయోగపడుతుంది. ఇటీవల వెన్నెముక, తుంటి ఎముక, మణికట్టు భాగాల్లో కూడా ఆర్థోస్కోపిక్ సర్జరీలను నిర్వహిస్తున్నారు. ఆర్థ్రోస్కోపీ ఎలాంటి కండిషన్స్లో బాగా ఉపయోగపడుతుందంటే కీలు లోపల సాధారణంగా కీలు లోపల అంటే ఒక జాయింట్ లోపల 2 ఎముకలు ఉంటాయి. ఎముకల మీద గుజ్జు లేదా కార్టిలేజ్ అంటాము. అలాగే ఆ ఎముకల్ని పొజిషన్లో పెట్టడానికి లిగమెంట్స్ ఉంటాయి. లిగమెంట్స్ అంటే బెల్ట్ లాగా ఉంటాయి. 2 ఎముకలు అటు ఇటు జరగకుండా పైకి కిందకి జరగకుండా ఉండడానికి స్టెబిలిటీ ఇవ్వడానికి లిగమెంట్స్ ఉంటాయి.
సో సాధారణంగా ఆర్థ్రోస్కోపీ ఎలాంటి కండిషన్లో బాగా ఉపయోగపడుతుందంటే జాయింట్ కీలు లోపల ఉన్న సమస్యలకి ఆర్థ్రోస్కోపీ బాగా ఉపయోగపడుతుంది. సో కీలు లోపల ఎలాంటి సమస్యలు ఉంటాయంటే గాయం అవ్వడం, దెబ్బ తగలడం వల్ల కార్టిలేజ్ అంటే గుజ్జు ఒక భాగంలో మాత్రమే నలిగిపోయి ఉంటుంది. అలాంటి గుజ్జుకి మళ్ళీ మనము సర్జరీ చేయాలంటే ఆర్థ్రోస్కోపీ బాగా ఉపయోగపడుతుంది. రెండోది లిగమెంట్స్. గేమ్ ఎప్పుడైనా ఆటలు ఆడేటప్పుడు కానీ, బరువుతో నడిచేటప్పుడు కానీ, యాక్సిడెంట్ వల్ల కానీ లిగమెంట్లు కట్ అవుతాయి. అలాంటి లిగమెంట్స్ని మనము కుట్టడం అనేది జరగదు. మళ్ళీ దాన్ని రీప్లేస్మెంట్ అంటాం. అంటే వేరే చోట నుంచి కండ తీసుకొచ్చి ఆ లిగమెంట్ ప్లేస్లో మళ్ళీ బిగించాల్సి వస్తుంది. అలాంటి వాటిలో కూడా చిన్న రంధ్రాల ద్వారా లిగమెంట్ రిపేర్ అనేది చేయొచ్చు. అలాగే సైనోవియం కానీ, లేకపోతే జాయింట్ లోపల ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ, జాయింట్ లోపల కొన్నిసార్లు రాళ్ళు లాగా తయారవుతాయి, ఆ రాళ్ళు తీసేయడానికి కానీ, సో వీటన్నిటికీ కూడా కీ హోల్ సర్జరీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓపెన్ చేసి పూర్తిగా జాయింట్ ఓపెన్ చేసి చూడడం కన్నా కూడా చిన్న కోత ద్వారా చేసిన సర్జరీలో పేషెంట్ రికవరీ అంటే సర్జరీ అయిపోయిన తర్వాత తిరిగి వాళ్ళు పనులు చేసుకోవడానికి వాళ్ళు తొందరగా రెడీ అవుతారు. సో ఆర్థ్రోస్కోపీలో దెబ్బతిన్న కీలుని ఎలా బాగు చేస్తాము అంటే, సో ఒక చిన్న రంధ్రం ద్వారా కెమెరా పెట్టి ఉంచుతాము. ఇంకొక చిన్న రంధ్రం ద్వారా మనం ఏదైతే రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఆ చిన్న రంధ్రం ద్వారా పంపించేసి, సో గుజ్జు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగా యాక్సిడెంట్ అయినప్పుడు కొంతమందికి ఏంటంటే ఒక్క చోట మాత్రమే గుజ్జుకి గాయం అవుతుంది. ఆ గుజ్జు నలిగిపోయి ఉండడం వల్ల వాళ్ళకి నొప్పి వస్తుంది. సో ఆ నలిగిన గుజ్జు ఎంత పరిమాణంలో ఉంది అనే దాన్ని బట్టి సర్జరీలు మార్పుగా ఉంటాయి. చిన్న పరిమాణంలో ఉంటే ఆ గుజ్జు వరకు చిన్న చిన్న రంధ్రాలు చేస్తే మళ్ళీ తిరిగి మంచి గుజ్జు తయారవడానికి అవకాశం ఇస్తాము. అదంతా కూడా మనం కెమెరా ద్వారా చూసుకుంటా కరెక్ట్గా ఏ ప్లేస్లో అయితే గుజ్జు పాడైపోయి ఉందో ఆ ప్లేస్ వరకు రిపేర్ చేయొచ్చు. రెండోది ఒకరు పెద్ద పరిమాణంలో కనుక గుజ్జు పాడైపోయి ఉంటే వేరే జాయింట్ నుంచి అవసరం లేని కార్టిలేజ్ అంటే గుజ్జు వేరే చోట నుంచి తీసుకువచ్చి ఇక్కడ మళ్ళీ అతికించవచ్చు. సో దాన్ని కాండ్రోప్లాస్టీ అంటాము. అది ఆ ప్రొసీజర్ ద్వారా కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే లిగమెంట్స్ ఏవైనా కట్ అయి ఉంటే ఆ లిగమెంట్స్ని మనం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు అనమాట. సో అలా కూడా ఆర్థ్రోస్కోపీ ద్వారా లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ చాలా సక్సెస్ఫుల్గా చేయవచ్చు. ఆర్థ్రోస్కోప్ ఆ కెమెరాని ఏదైతే జాయింట్లోకి పంపించాలో దానికి జాయింట్ అనేది ఫ్రీగా మూమెంట్ ఉండాలి. సో స్టిఫ్గా అంటే గట్టిపడిపోయిన జాయింట్, కదలికలు లేని జాయింట్ మనం ఆర్థ్రోస్కోపీ చేయడం కుదరదు అనమాట. ఎందుకంటే మనం ఫ్రీగా కెమెరాని జాయింట్ మొత్తం తిప్పి చూడటానికి వీలు పడదు కాబట్టి బిగుసుకుపోయిన కీళ్ళలో మనము జాయింట్ ఆర్థ్రోస్కోపీ చేయడం అనేది జరగదు. అంతకుమించి పెద్దగా లిమిటేషన్స్ అయితే ఏమి ఉండవు. ఆర్థ్రోస్కోపీ అనేది ఫ్రీ మూమెంట్ ఉన్న ప్రతి జాయింట్లో కంఫర్టబుల్గా చేయొచ్చు. ఇన్ఫెక్షన్ ఉన్న జాయింట్, ఇన్ఫెక్షన్ లేకపోయిన జాయింట్ ఏదైనా సరే మనం ఆర్థ్రోస్కోపీ చేయొచ్చు. ఆర్థోస్కోపీ సర్జరీ ద్వారా దెబ్బతిన్న మోకాలి భాగంలో దెబ్బతిన్న లిగమెంట్లను చక్కగా బాగు చేయొచ్చు. సర్జరీలో బయో అబ్జార్బబుల్ స్క్రూలను ఉపయోగించటం వల్ల తిరిగి సర్జరీ చేయటానికి అవకాశం ఉంటుంది. భుజం నొప్పితో బాధపడుతున్నప్పుడు భుజంలో రొటేటర్ కఫ్ దెబ్బతిన్న పరిస్థితుల్లో ఆర్థోస్కోపీ సర్జరీ ద్వారా దెబ్బతిన్న రొటేటర్ కఫ్ను చక్కగా సరిచేయచ్చు. చీలమండ గాయాలకు, మణికట్టు స్టిఫ్నెస్కు ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స చేయొచ్చు. ఆర్థోస్కోపీ సర్జరీ ద్వారా మోకీలు మార్పిడి అవసరాన్ని కూడా తగ్గించవచ్చు. మోకీలులో దెబ్బతిన్న కార్టిలేజ్ను మరమ్మత్తు చేయటం ద్వారా మరికొన్నేళ్ల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు చేసుకోవచ్చు. మొత్తంగా మోకాలి గాయాలకు, భుజం, తుంటి, మణికట్టు భాగాల్లోని ఎముకల్లో కనిపించే సమస్యలకు ఆర్థోస్కోపీ అనేది ఇవాళ ఒక చక్కటి పరిష్కారం.